నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే శని మనకి అక్కడే ఉంటాడు, కుంభంలోనే ఉంటాడు సంవత్సరం వరకు, ఇంకో 11 నెలల వరకు. మీనరాశిలో రాహు కూడా అక్కడే ఉంటాడు. కాకపోతే 2వ తేదీ మేషంలోకి తన ఓన్ హౌస్లోకి మార్స్ వస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 4 గ్రహాలు మనకు వృషభంలో ఉన్నాయి. ఎవరెవరంటే రవి, గురువు, బుధుడు, శుక్రుడు. ఇందులో శుక్రుడు గురువు ఏమో అస్తంగత్వంలో ఉండి కొంచెం గురువు 19వ తేదీ నుంచి అస్తంగత్వం తగ్గుతుంది చెప్పాలంటే ఆల్మోస్ట్. అండ్ అదేవిధంగా శుక్రుడు మీకు 13వ తేదీ నుంచి మిథునంలోకి, బుధుడు 14వ తేదీ నుంచి మిథునంలోకి, రవి 15వ తేదీ నుంచి మిథునంలోకి మారిపోతాడు. ఈ 4 గ్రహాలు 3 గ్రహాలు పక్కకు పోతాయి. దీంతోపాటు మీకు కేతు కన్యారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిలో ఆల్మోస్ట్ ఈ యొక్క నెలలో 4 గ్రహాలు మారుతున్నాయి. సార్, జూన్ మాసంలో వృషభ రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? దాంతోపాటు కండిషన్ కానీ, మనీ సంబంధించిన విషయాలు కానీ, బిజినెస్ అండ్ జాబ్కి సంబంధించిన విషయాలు కానీ, మ్యారిటల్ లైఫ్ కానీ, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి జూన్ మాసంలో? జూన్ మాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు 15వ తేదీ వరకు మనకి 4 గ్రహాలు ఉంటాయి ఈ రాశిలో. దాని తర్వాత 3 గ్రహాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. 13కి శుక్రుడు, 14కి బుధుడు, 15వ తేదీకి రవి వెళ్ళిపోతున్నాడు. సో ఈ రవి వెళ్ళిపోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాశిలో ఉండే గురువు పార్ట్నర్స్ని, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే యోగాన్ని ఇస్తున్నాడు. కాకపోతే ఈ సప్తమాధిపతి 12లో ఉన్నాడు, ఓన్ హౌస్లో, ఫైరీ సైన్లో. ఇలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఆల్రెడీ వివాహం అయిన వారికి మాత్రం గొడవల యోగాన్ని ఇస్తాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి ఒక ప్లస్ ఏమిటి అంటే పార్ట్నర్స్ దొరుకుతారు, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ ఎదుగుదల ఉంటుంది. కాకపోతే కొన్ని కంపెనీస్లో మేనేజింగ్ రంగాల్లో ఉండేవారు కొంతమంది ఉంటారు, వాళ్ళ సేల్స్ రంగాల్లో ఉంటారు. సేల్స్ పెంచాలనేటువంటి ఒత్తిడి పెరుగుతుంది వారికి. ఇటువంటివి మాత్రం 100% ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఈ ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారో, రైతులు ఎవరైతే ఉంటారో, లేకపోతే మనకి ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇట్లాంటి రంగాల్లో ఉండేవారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ రంగాల్లో ఉంటారు సార్, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. బికాస్ ఆఫ్ వీళ్ళకి ఇంకా శుక్రుడు లగ్నాధిపతి అయ్యాడు, శుక్రుడు ఇంకా అస్తంగత్వంలోనే ఉంటాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా వివాహ సంబంధించిన సంబంధాలు ఏవైనా ఇప్పుడు 3 ఏళ్ళు నడుస్తుంటాయి ఎట్లాగో, కాకపోతే మాట్లాడుకోవడానికి బాగుంది చెప్పాలంటే. ఇప్పుడు ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా దశమంలో తన ఓన్ హౌస్లో సాటర్న్ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఓన్ హౌస్లో సాటర్న్ ఉంటే ఏమవుతుందంటే వీరికే కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది వీరికి. అదేవిధంగా ఆన్లైన్లో చేసే వ్యాపారాలు ఉంటాయి, అటువంటివి బాగా కలిసి రావడం, ఇట్లాంటివి బాగున్నాయి చెప్పాలంటే. కాకపోతే ఒకటే, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ మూలంగా గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. తెలియకుండా ఒక్కోసారి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంట్లో వాళ్ళు వద్దంటారు, లేదా జీవిత భాగస్వామి వద్దంటుంది. గొడవలకి దారి తీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా పెట్టే ఖర్చు వల్ల, ఇన్వెస్ట్మెంట్ వల్ల? ఇది మెయిన్గా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మన ఆలోచనలు బట్టి మనం పనులు చేస్తూ ఉంటాం కదా. ఈ ఆలోచన స్థానంలో కేతు ఉన్నాడు. సో ఈ కేతు ఏంటంటే చిత్ర విచిత్ర గ్రహం, డిఫరెంట్గా ఆలోచించి ఏదో చేస్తూ ఉంటాం, తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అందుకని సరే, ఇప్పుడు కొంతమంది కంటే చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు జాతకం డేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ రాయడం జరుగుతుంది. కొంతమందికి ఏమో ఊర్లలో, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రాయడానికి వీలు అవ్వదు, కానీ లేదు వాళ్ళకి. జాతకం లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఉంటే ఇలా చూసుకోవడం వీలవుతుంది? తప్పకుండా అండి. జాతకం లేని వాళ్ళంటే మనం న్యాచురల్ జోడోయిక్ సైన్ నుంచి తీసుకుంటాం. న్యాచురల్ జోడోయిక్ సైన్లో కూడా 6th హౌస్ కేతు అయ్యాడు. అంటే అందరూ కూడా జాతకం మీద ఏ నక్షత్రము, ఏ లగ్నము ఏమి తెలియని వాళ్ళు రెగ్యులర్గా వచ్చే ఆటంకాలకి గణపతి, విష్ణు ఆరాధన చేస్తుండాలి. అయితే ఇందులో సర్వసాధారణంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జాతకం లేదు కానీ నాకు జాబ్ రావట్లేదు, అలాంటప్పుడు ఏం చేయండి, గోవుకు బెల్లం తినిపించి ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః అనే మంత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటే జాబ్ వస్తుంది. అట్లా కాకుండా అదే గోవుకి మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి కొంతమందికి, అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2nd హౌస్ పాడవుతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్ ఏమో తెలియదు వాళ్ళకి. తెలియనప్పుడు పాడైందా, బాగోలేదా, దశ మారిందా, ఏ అంతర్దశ నడుస్తుందో అర్థం కాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు గోవుకి తీపి చపాతీ అంటారు. అంటే చపాతీ నూనె వేయకుండా కాల్చిన చపాతీకి
తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపించినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే వారికి ఏదైతే వీరికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందో అది తగ్గుతుంది. అయితే గోవుకు తినిపించిన తర్వాత ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. మరికొంతమందికి వివాహం అవ్వదు. అలాంటి వారు దాదాపుగా అంటే వాళ్ళ జన్మజాతకంలో 7th హౌస్ పాడవుతుందండి. 7th హౌస్ పాడమో, కేతు సంబంధం ఏర్పడమో, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్క గ్రహం ద్వారా ఒక్కొక్క ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది బంధువర్గాల వాళ్ళు ఇబ్బంది పెడతారు, మీరు చూస్తూ ఉండుంటారు. పక్కింట్లో ఉన్నట్టుండి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఇది మంచి సంబంధం వస్తారా పడనివ్వకుండా. అలాంటప్పుడు ఇంట్లో ఆల్మోస్ట్ నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కాస్త సాంబ్రాణి వేయడము, చండీ పారాయణం జరిగేలా చేయడము, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే నామస్మరణ చేయడం మంచిగా పనిచేస్తుంది. అలాగే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ లగ్నం పాడైపోయినప్పుడు కూడా వాళ్ళకి ఎదుగుదల ఉండదు, ఎన్ని చేస్తున్నా ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ జాతకము బాగోదు, వాళ్ళున్న గృహము బాగోదు. అందుకని ఫస్ట్ వాళ్ళున్న గృహం వాళ్ళ పేరు రీత్యా ఏ డైరెక్షన్లో ఉన్నారు, వర్క్ సెట్ అయిందా లేదా, ఈస్టా వాళ్ళకి వెస్టా, నార్తా, సౌతా. ఎందుకంటే శాస్త్రం ఎక్కడ కూడా మీకు 4 దిశలు మంచివనే చెప్పింది. అంతేగాని ఒక దిశే మంచిది, 2 దిశలే మంచివి, మిగతా 2 దిశలు మంచివి కాదని చెప్పలే. పేరు బట్టి వర్క్ ఉంటుంది. దీంతో పాటు ఎందుకంటే కనీసం మీ జాతకం బాగాలేదు, కొంచెం వాస్తుపరంగా మీకు ఏదైనా అసలు సపోర్ట్ దొరికినా బాగుంటుంది. కొంతమందికి గృహం కొనుక్కోవాలని ఉంటుంది సొంతంగా, ఈ రెంటింట్లో ఎన్ని రోజులు ఉంటామని. అలాంటి వాళ్ళు ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః అనే నామస్మరణ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి వాస్తు చూపించుకుందామంటే కూడా డబ్బులు ఉండవు కొంతమందికి. అలాంటి వారికి నేను చెప్పేది ఒకటే, ఇంట్లో గోమూత్రం దొరుకుతుంది మనకి. గోమూత్రాన్ని ఇల్లు మొత్తం చల్లేసి ఒక 10-15 నిమిషాలు ఉన్న తర్వాత కల్లుప్పు వాటర్ వేసి తుడిపిచ్చేసేయండి. అప్పుడు ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే సంతానం కలగట్లేదు అనుకోండి, కానీ జాతకం తెలియదు, ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాయే నమః, లేకపోతే జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఈ జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటిది కోర్టు కేసెస్ ఉన్నా కూడా పనికి వస్తుంది. అంటే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నాము, 100% పనిచేస్తుంది వీరికి. అట్లాగే అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః మనం చాలా వీడియోలో చెప్పాం. కాకపోతే ఇంకా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, అసలు తీరట్లేదు. ఆగ్నేయంలో ఒక 2 వాటిల్లో ఇట్లా పెట్టి, అంటే ఉప్పు దీపము అంటారు, ఒక దాంట్లో కల్లుప్పు పూర్తిగా వేసి ఇంకో కుంది పెట్టి దాంట్లో దీపాన్ని వెలిగిస్తూ ఆగ్నేయముల్లో వెలిగించి ఓం అపర్ణాయ నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నీ 40 మినిట్స్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆపర్చునిటీస్ పెరుగుతుంది. మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం ద్వారా అప్పులు తీరుతాయి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగితే అప్పు తీర్చే యోగం వస్తుంది కదా. అట్లా జాబ్స్లో హైక్ అవ్వడం కానీ, బిజినెస్ హైక్ అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం చేసుకుంటూ జాతకం ఉన్నా లేకపోయినా అధైర్యపడకుండా, మనకు శాస్త్రం ఏంటంటే నా జీవితం ఇలాగే ఉంది, నా తలరాత ఇలాగే ఉందని కూర్చోడానికి కాదండి. నా తలరాత పూర్వజన్మలో తెలుసో తెలియక చేసిన కర్మ వల్ల వచ్చింది, కానీ నేను అమ్మవారిని పట్టుకొని అమ్మవారి నామం చేసుకుంటే బయటపడగలుగుతాను అనేటువంటి ఒక హోప్ని ఇస్తుంది మీకు ఇది. సో ఆ రకంగా చేసుకోవచ్చు, మీరు బయటపడవచ్చు 100%. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.